నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 105 5th స్టాంజా 105వ కీర్తన 5వ చరణంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని ఆశ్చర్య కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అనగా సహజంగా మనం తలంచే ఇహలోక సంబంధమైనటువంటి కార్యముల కంటే మరి ప్రాముఖ్యమైనవి ఏవో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. సామ్స్ 103 3rd and 4th స్టాంజాస్ 103వ కీర్తన 3-4 చరణాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మానవులమైన మన జీవితాల్లో ఈ కార్యాలు చేయకపోతే ఈ దినమున మనం ఆయనను స్తుతించడానికి ఏమాత్రం కూడా మనం అవకాశం లేని వారం. ఇలా ఎన్నెన్నో కార్యాలు క్రింది చరణాల్లో మనం చూస్తాం. గనుక మన దోషము క్షమించబడకపోతే ఆ దోషములను బట్టి మనం నలగొట్టబడాలి. మన రోగములు కుదుర్చబడకపోతే మనం ఈ లోకంలో సజీవులుగా ఉండుట అనేది సాధ్యం కాదు. మరణమైపోవలసినటువంటి మన ప్రాణాన్ని ఆయనే విమోచించినటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇప్పటి వరకు మన జీవితాలు అనుభవిస్తూ వస్తున్నాం. మరి వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ ఆశ్చర్య కార్యములను మేము జ్ఞాపకం చేసుకొనుటకు నీ మందిరంలోనికి వెళ్ళి నీ ప్రజలతో కూడా కలిసి సహవాసంగా మేము నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను, వారి కుటుంబాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను జ్ఞాపకం చేసుకునండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడి నడిపించునుగాక, ఆమేన్.